హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ప్రస్తుత చెన్నై నగరంలో ఇప్పటికీ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యులలో ఒకడైన తోమా గారి సమాధిని చూద్దాం. ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ వీడియోలో తోమా గారి సమాధిని చూస్తూ, ఇక్కడ కట్టిన దేవాలయాన్ని చూస్తూ ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇదే తోమా గారి సమాధిపై కట్టబడిన దేవాలయం. ఇది చెన్నై నగరంలోని మైలాపూర్ అనే ప్రదేశంలో, అంటే మెరీనా బీచ్ వద్ద ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న దేవాలయాన్ని మొదట్లో క్రీస్తు శకం 1523వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. తర్వాత 1893లో బ్రిటిష్ వారిచే కాథీడ్రల్ హోదాలో మరలా ఇక్కడ దేవాలయం నిర్మింపబడింది. ఈ దేవాలయం రోమన్ క్యాథలిక్ వారి ఆధ్వర్యంలో ఉంది. దీన్ని శాంతం అని కూడా పిలుస్తారు. 2006వ సంవత్సరంలో క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వారు, అనగా భారతదేశంలోని రోమన్ క్యాథలిక్ బిషప్స్ అందరూ కలిసి దీన్ని జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రకటించారు. ఈ దేవాలయం ప్రపంచ క్రైస్తవులందరికీ భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశం. యేసుక్రీస్తు ప్రభు వారి 12 మంది శిష్యులలో ఒకడైన తోమా ఈ ప్రదేశంలో 72వ సంవత్సరంలో సమాధి చేయబడడం వల్ల గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ ప్రదేశం. అందువల్ల ప్రపంచంలోని అనేక మంది క్రైస్తవులు కేవలం తోమా గారి సమాధిని, ఈ చర్చ్ను చూడ్డానికి ఇప్పటికీ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం తోమా గారి సమాధి వద్దకు వెళ్తున్నాం. ఇది దేవాలయం క్రింద ఉంది. ఈ ప్రదేశం చాలా చల్లగా ఉంది. తోమా గారి సమాధి ఉన్న ఈ ప్రదేశంను మనము లేదా ఇక్కడికి వచ్చేవారు అందరూ ప్రార్థన చేసుకోవడానికి ఇలా ఏర్పాటు చేశారు. ఈ గోడలకు ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. ఇదే తోమా గారి సమాధి. సరిగ్గా ఆ రోజు తోమా గారిని ఇక్కడే సమాధి చేశారు. ఇది తోమా గారి స్టాచ్యూ, ద టూంబ్ ఆఫ్ సెయింట్ థోమస్ అక్షరాలను మనం చూస్తున్నాం కదా. ప్రపంచంలోని అనేక దేశాల నుండి హోలీ ల్యాండ్కు ఎలా వెళ్తారో అలాగే ప్రపంచంలోని అనేక దేశాల నుండి ఇక్కడికి కూడా అనేక మంది వచ్చి తోమా గారి సమాధిని, ఈ చర్చిని చూసి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించుకొని వెళ్తారు. సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులలో ఒకడు. యేసు ప్రభు వారితో ప్రత్యక్ష సంబంధం కలిగిన వ్యక్తి. యేసు ప్రభు వారి బోధలు స్వయంగా విన్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు కలిసి జీవించి ఆయనతో అనేక ప్రదేశాలు సంచరించిన తోమా గారు మన భారతదేశం రావటం, ఇక్కడ దేవుని సువార్త బోధించటం నిజంగా దేవుడు మన దేశ ప్రజలపై చూపిన గొప్ప ప్రేమ, కృపయే కదా. అలాంటి గొప్ప వ్యక్తి సమాధి మన దేశంలో ఉంది. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, హోలీ ల్యాండ్కు వెళ్ళలేని వారు కనీసం చెన్నైలోని ఈ ప్రదేశానికైనా వచ్చి చూసి ఈ ప్రదేశంలో దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళండి. మనలో అనేక మందికి ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూడాలని ఉంది, కానీ ఆర్థిక స్తోమత లేని కారణంగా మనం హోలీ ల్యాండ్కి వెళ్ళలేకపోతున్నాం. అలా ఆశ ఉన్నవారు కనీసం ఈ ప్రదేశానికి వీలైతే రండి. తోమా గారు జీవించి ఉన్న కాలంలో చెన్నైలో దేవుడు తోమా గారి చేత అనేక అద్భుతాలు చేయించారు. అప్పట్లో తోమా గారు చనిపోయినప్పుడు ఆయన రక్తంతో తడిసిన మట్టిని, ఆయనను చంపిన బరిసెను కూడా ఈ సమాధి లోపలే ఉంచారు. చెన్నైలో క్రైస్తవులు చూడడానికి ముఖ్యమైన ప్రదేశాలు 3 ఉన్నాయి. అందులో ఒకటి లిటిల్ మౌంట్, రెండోది సెయింట్ థోమస్ మౌంట్, మూడవది శాంతం అని పిలువబడే తోమా గారి సమాధి. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో తోమా గారి కాలానికి చెందిన కొన్ని వస్తువులు, కుండ పెంకులు,
కొన్ని రాళ్ళు ఉంటాయి. ఇక్కడ తోమగారి అవశేషం అనగా ఆయన ఎముకలోని ఒక భాగం ఇక్కడ ఉంది. అంటే ఆయన ఎముకలు ప్రస్తుతం ఇక్కడ లేవు. వాటిని ఇటలీ దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ తోమగారిని సమాధి చేసింది మాత్రం ఇక్కడే. ఇక్కడ చూడండి, తోమగారు స్వయంగా చెక్కుకున్న రాతి శిల్వ ముందు తోమగారు మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తుండగా ఒక వ్యక్తి పదునైన ఒక బర్సెతో తోమగారిని వెనుక నుండి చంపుతున్నట్లుగా స్టాచ్యూలు పెట్టారు. అంటే ఆ రోజు సెయింట్ థోమస్ మౌంట్పై ఇదే విధంగా తోమగారిని చంపారు అని తెలియచేస్తూ ఇలా ఉంచారు. తోమగారిని ఏ ప్రదేశంలో చంపారో మీకు తెలుసుకోవాలని అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. తప్పకుండా ఆ విషయాలను కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ గోడకి పోప్ జాన్ పాల్ II ఫోటోలు ఉంచారు. పోప్ గారు 1986 ఫిబ్రవరి 5వ తేదీన ఇక్కడికి వచ్చారు. అప్పటి ఫోటోలు ఇవే. ఈ పెద్ద చిత్రాన్ని చూసారా? ఆ రోజు తోమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గాయాన్ని తాకుతున్నట్లు చిత్రీకరించబడింది. అంటే బైబిల్ నందు రాయబడిన తోమ ఇతనే అని తెలియచేస్తూ ఈ చిత్రాన్ని ఇక్కడ ఉంచారు. తోమ గారు భారతదేశం ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు చంపబడ్డారు అనే విషయాలను తెలియచేస్తూ ఇంగ్లీష్ భాషల్లోనూ హిందీ, తమిళ్ భాషల్లోనూ ఇక్కడ బోర్డులను పెట్టారు. ఇదే తోమగారి సమాధిపై కట్టబడిన దేవాలయం. పరిశుద్ధుల సమాధిపై కట్టబడిన దేవాలయాన్ని బాసిలికా అంటారు. ఇలాంటివి ప్రపంచంలో 3 ఉన్నాయి అని తెలియజేస్తున్నారు. ఒకటి సెయింట్ థోమస్ సమాధిపై కట్టబడిన ఈ దేవాలయం, రెండవది సెయింట్ పీటర్స్ బాసిలికా, ఇది రోమ్లో ఉంది. మూడవది సెయింట్ జేమ్స్ది, ఇది స్పెయిన్లో ఉంది. ఈ దేవాలయం ఈ విధంగా ఉంది. ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, 8:15కు మరియు సాయంత్రం 6 గంటలకు తమిళ్ భాషల్లోనూ, అలాగే ఉదయం 7:15కు, ఉదయం 9:30కు, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లోనూ ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, 11 గంటలకు ఇంగ్లీష్ భాషల్లో, సాయంత్రం 6 గంటలకు తమిళ్ భాషల్లో ఆరాధనలు ఇక్కడ జరుగుతాయి. చూశారు కదండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో దయచేసి నాకు తెలియజేయండి. తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో కనుక మీరు ఏమైనా కొత్త విషయాలను తెలుసుకున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.